ఆ గ్రామం పేరు పెదవడుగూరు. స్వయంగా ఎంపీ ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని జనం మురిసిపోయారు. అభివృద్ధి కోసం కలలు కన్నారు. అయితే ఆ దిశలో చర్యలు మాత్రం ముందుకు సాగలేదు. మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన లాంటి ఆదర్శాలు అరకొరగానే మిగిలిపోయాయి. ఎంపీ నిధులు సైతం పూర్తిగా వాడుకోలేని పరిస్థితి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దత్తత గ్రామం పరిస్థితిపై ప్రత్యేక కథనం. సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దత్తత తీసుకున్న పెద్దవడుగూరులో అభివృద్ధిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో భాగంగా ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాన్ని మౌలిక సదుపాయాలు, ఉపాధి, పరిపాలనా పరంగా ఆదర్శంగా తీర్చిదిద్దాల్సి ఉంది. అయితే పెద్దవడుగూరులో మాత్రం అరకొర చర్యలకే పరిమితమయ్యారని గ్రామస్తులంటున్నారు. ఆస్పత్రి, బడి, గ్రామ, మండల సచివాలయాలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. గ్రామం మధ్యలో ప్రవహించే పెద్ద వంకను పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డుగా మార్చేయగా మురికి కూపాన్ని తలపిస్తోంది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. దుకాణాల సముదాయం నిర్మాణం కోసం పాఠశాలను కూల్చేసిన అధికారులు ఎంపీ చేతుల మీదుగా శిలాఫలకం మాత్రం వేయించి వదిలేశారు. ఈ పరిస్థితి పేద పిల్లల చదువుకు ఇబ్బందిగా మారింది. అరకొరగా ఒక 60-70 లక్షల రూపాయలు ఏదో సరౌండింగ్స్లో సిమెంట్ రోడ్డు వేశాడు. ఇంకొకటి 4 సంవత్సరాల నుంచి ఈ ఊరు చెప్పుకోవడానికి ఒక కళ్యాణ భవన్ అనేది ఒకటి తీసుకున్నాడు. అంత తప్పితే ఏం చేయలేదు. సేమ్ అట్లే ఉంది. పెద్దగా సరౌండింగ్స్లో మాత్రం 50-60 లక్షల రూపాయలు ఏమో సిమెంట్ రోడ్డు వేసాడు. ఈ 4 సంవత్సరాల్లో అతను దత్త తీసుకున్నా కానీ ఏం ఉపయోగం ఏం లేదు. నిరుద్యోగులు కూడా పెద్దగా చేసింది ఏం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అట్లే ఉంది. దత్తత తీసుకున్నాడనే మాట వరకే కానీ ఇంతవరకు దత్తత తీసుకున్న తర్వాత ఏమీ అభివృద్ధి అంటూ జరగలేదు. ఈ రోడ్డు ఒకటి చేశారు. ఇంకా మురుగునీటి కాలువలు ఎక్కడెక్కడే ఉన్నాయి. కరెంటు సమస్య అట్లే ఉంది. వీధి లైట్ల సమస్య అట్లే ఉంది. మొన్న 2 నెలల కిందట వీధి లైట్లు బిగించారు. ఇంతవరకు ఇంకా బిగించిన రోజు నుండి ఆపేదే లేదు, వెలుగుతూనే ఉన్నాయి. ఇక్కడైతే ఏం మార్పు రాలేదు. స్కూల్ పిల్లలకి బిల్డింగ్ ఉండే బ్రహ్మాండంగా ఉండే కొత్త బిల్డింగ్ ఉండే, పాత బిల్డింగులు ఉండే పూర్వత కాలం నుంచి ఆ బిల్డింగ్ కానీ పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఇంతవరకు కట్టింది లేదు, ఏం లేదు. ఎస్సీ పిల్లలకి స్కూలే లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. హై స్కూల్లో పోవాలంటే వాళ్ళకి ఆటోలు తగలడము, లారీలు తగలడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. పెద్దవడుగూరు మండల కేంద్రం అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండడం లేదు. ఇరుకు రహదారులు విశాలంగా చేయాల్సి ఉండగా సిమెంట్ రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. పెద్దవడుగూరు గుత్తి రోడ్డును మాత్రమే 2 వరుసల రహదారిగా తీర్చిదిద్దారు. ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగు కాలువల నిర్వహణ అధ్వానంగా మారింది. కాలువల్లో పూడిక నిండిపోయి మురుగు రహదారులపైకి ప్రవహించినప్పుడు మాత్రమే నామమాత్రపు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల భూగర్భ మురుగునీటి పారుదల పనులు ప్రారంభించి ఏడాదైనా పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం క్షేత్ర పరిశీలనలో భాగంగా వచ్చిన అధికారుల బృందం కూడా పెదవి విరిచింది. పెద్దవడుగూరు తహసీల్దార్ కార్యాలయానికి రోజు 100 మందికి పైగా ప్రజలు వివిధ పనుల కోసం వస్తారు. ప్రజా సమస్యల పట్ల సరైన స్పందన లేని పరిస్థితులు నెలకొనగా ఆవరణలోని ముళ్ల చెట్లు, కూలిన ప్రహరీ గోడ, కూర్చునేందుకు బల్లలు, తాగునీరు సైతం లేని పరిస్థితులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయన కొద్ది మాత్రమే చేశాడు. ఇక్కడ రోడ్లు కూడా ప్రధానంగా ఇరుగ్గా ఉన్నాయి. ఈ సిసి రోడ్లు అయితే ఊర్లో కూడా సిసి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రైనేజ్ కూడా అస్తవ్యస్తంగా ఉంది. వీటిపైన కూడా దృష్టి సారించి మా పెద్దవడుగూరు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వంకగిరి, ఈ మండీ బజార్ అనేది 2 వీధులు ఉన్నాయి. ఆ వీధులు అయితే వర్షం వచ్చిందంటే చాలా అధ్వాన పరిస్థితుల్లో జనాలు తిరగడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. విషజ్వరాల బారిన పడి కనీసము గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నడిచిపోలేని పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏటా ఎంపీలకు వచ్చే 5 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంటును జేసీ ఒక్కసారి మాత్రమే తీసుకున్నారు. ఆయా నిధులకు వినియోగ పత్రాలు సమర్పించనందున 3 ఏళ్లకు రావాల్సిన 15 కోట్ల రూపాయలు కూడా విడుదల కాలేదు. అనంతపురం ఎంపీ గారు అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారు తాను దత్తత తీసుకున్నటువంటి పెదవడుగూరు గ్రామానికి సంబంధించి ఎంపీ నిధుల నుండి 25 లక్షల రూపాయలతోటి ఈ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ ఒకటి మంజూరు చేయడం జరిగింది. ఈ వర్క్ ప్రగతిలో ఉంది. మిగిలిన 4 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం నుండి మనకు నిధులు రావాల్సి ఉంది. పేరుకు గ్రామాన్ని దత్తత తీసుకోవటం అనేదే కానీ నాకు అట్లా కాదు. ప్రతి గ్రామము బాగుండాలి, ప్రతి గ్రామం అన్ని రకాలుగా ఉండాలని
మా శక్తివంచన లేకుండా చేస్తున్నాం. నా కాన్స్టిట్యున్సీలో మారుమూల గ్రామానికి కూడా తార్ రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు, నో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. సివియర్ ఎండలో కూడా మేము నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఇట్లాగే కొన్ని పనులు చేస్తున్నాం, మాకు మంచిదన్నటువంటివన్నీ చేస్తున్నాం. మా తాడ్పత్రి ఇస్ ది బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ది కంట్రీ. ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దే బాధ్యతలో కలెక్టర్ కూడా పాలు పంచుకోవాల్సి ఉంది. అయితే పెద్దవడుగూరులో జిల్లా కలెక్టర్ ఎప్పుడూ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.